ప్రత్యేక విమానాలలో చంద్రబాబు గారు, నారా లోకేష్ బాబు ఇద్దరు హైదరాబాదుకి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది అంటూ సాక్షి పేపర్లో కథనం వచ్చింది. ఎక్కే విమానం, దిగే విమానం. 15 నెలల్లో దాదాపు 70 సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాదుకు రాకపోకలు. మంత్రి లోకేష్ది అదే దారి. 77 సార్లు నారా లోకేష్ హైదరాబాదుకు రాకపోకలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రయాణాలకు అసలు అంతే లేదు. ఏపీలో కంటే హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉండటమే వీరికి చాలా ఇష్టం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరంతా ఏళ్ల తరబడి రాష్ట్రం బయటే ఉన్నారు. మొదటి 3 ఏళ్లు రాష్ట్రం ముఖం కూడా చూడలేదు. అంటే కరోనా కాలంలో చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ 3 సంవత్సరాలు ఏపీకి అసలు ఇటుగాడ రాలేదు అని సాక్షి పేపర్ రాసింది. అది నిజం కూడా. అధికారంలో ఉన్న ఇప్పుడు చుట్టపు చూపుగా విజయవాడ వస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, ప్రజాధనం దుర్వినియోగం. సోషల్ మీడియాలో కూటమి వర్గాలలో విస్తృతమైన చర్చ. సీఎంగా ఉండగా 2-3 సార్లు మించి హైదరాబాదుకు జగన్ వెళ్ళలేదు. ఇది సాక్షి పేపర్లో కథనం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మంత్రులుగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు ఉన్నారు. పరిపాలన ఇక్కడి నుండి కొనసాగించాలి. హైదరాబాదులో మీ సొంతిల్లు ఉండొచ్చు, అక్కడే కాపురం ఉండొచ్చు. కానీ ముఖ్యమైన బాధ్యతాయుతమైన పదవుల్లో ఇక్కడ ఉండి పరిపాలన ఇక్కడి నుండి కొనసాగించాలి. ఇక్కడే మనం నివాసయోగ్యంగా మనం మార్చుకోవాలి. కానీ హైదరాబాదుకు 3-4 సార్లు ఏపీ నుండి వెళ్ళడం, అది కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్ళటం అనేది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఎవరు కూడా క్షమించరు, ఎవరు కూడా ఒప్పుకోరు. మీ సొంత డబ్బులు ఎన్నిసార్లైనా మీరు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్కి వెళ్ళండి, రండి. ఇక్కడ ఆఫీస్ అవర్స్ అంటే పరిపాలన, మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ పనిచేయటం, సాయంత్రం తర్వాత హైదరాబాద్కి వెళ్ళి ఉదయం 8 గంటలకల్లా మళ్ళీ ఏపీకి రావటం. మీరు ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, ఎన్నిసార్లైనా రావచ్చు మీ సొంత డబ్బులతో. కానీ ప్రజాధనంతో మీరు ప్రత్యేక విమానాల్లో హైదరాబాదుకు వెళ్ళి వస్తున్నారు అంటే ఇది బాధ్యతారాహిత్యం. మీ డబ్బులైతే మీరు ఒప్పుకుంటారా? ఒక ప్రైవేటు కంపెనీలు, ఒక ప్రైవేటు సంస్థలు ఇలా మనం ఇష్టం వచ్చినట్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతాము అంటే ప్రైవేట్ సంస్థలు ఊరుకుంటాయా? అంటే ఇది ప్రభుత్వం కాబట్టి, అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఇష్టానుసారం ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం చేసుకోవచ్చు అని మీ అంతటి మీరే ప్రజలకు తెలియజేస్తున్నారా? సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు. 15 నెలల్లో 70 సార్లు చంద్రబాబు గారు, 15 నెలల్లో 77 సార్లు లోకేష్ బాబు గారు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏపీలోనే ఉండడు, కానీ ప్రత్యేక విమానాలు వాడుకుంటున్నాడు, ప్రభుత్వ వాహనాలన్నీ వాడుకుంటున్నాడు అని మీడియాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇదంతా తప్పు కాదంటారా? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ప్రజలకు జవాబుదారి కాదా మీరు? ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రత్యేక విమానాలలో హైదరాబాదుకు వెళ్ళి రావడం ఏంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.